అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వశ్రేష్ఠిని 6 దినములు సృష్టించి 7వ దినం మాకు విశ్రాంతి దినముగా ఇచ్చి ఆ దినమును ఆశీర్వదించి మీరు విశ్రాంతి తీసుకోనని మాకు తెలియజేసిన తండ్రి, మరి అట్టి విధంగా మేము విశ్రాంతి తీసుకునే వారిగా మమ్మల్ని పరిశుద్ధపరచుటకు ఆ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని మాకు ఆజ్ఞాపించిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, నీ అందు భయభక్తులు గలవారమై ఉండుటకు వాక్యాన్ని మాకు అనుగ్రహించి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని తెలియజేసిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి అలాంటి వాక్యముని మనం ధ్యానించుచుండగా గ్రహించు ఆత్మను మాకు అనుగ్రహించమని ఈ మా మనవులు మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యెషయా యూదులు వాక్యమును నిర్లక్ష్యము చేసిరని, తద్వారా అదోనై వారి ఉగ్రతకు వీరు గురయ్యారని తెలుసుకొని గుర్తించి మత సంస్కరణలు చేసినట్టుగా ఏదైనా మనం గమనించగలం. మనస్సు నిలిపి వాక్యం చదవకపోవడం వలన వాక్యపు యొక్క శక్తిని వీరు పొందుకోలేకపోయారని గుర్తించాడు. కాబట్టి యెషయా ఏం చేశారంటే, ఎలోహిం వారి వాక్యం అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని కూర్చి విచారణ చేయమని వారికి ఆజ్ఞాపించినప్పుడు వారందరూ కలిసి మరి ప్రవక్త అయిన హుల్దా వద్దకు వెళ్తారు. హుల్దా యోధా రాజు అంటే మిమ్మల్ని పంపించిన యెషయా రాజుకు తెలియజెప్పమని మరి ఈ విషయాన్ని తెలియజెప్తూ ఉన్నది. అదనే వారి యొక్క వాక్యాన్ని గురించి విచారణ చేయమని యోధారాజు నా దగ్గరికి మిమ్మల్ని పంపించాడు. కానీ ఇక్కడ ప్రవచనములో గ్రంథములో ఏం రాయబడి ఉన్నదంటే, యూదా వారి మీదకి కీడు రాబోతున్నది, ఎందుకనంటే వారి అవిధేయత వలన. ఈ విషయాన్ని మీరు మీ రాజుకు తెలియచేయండి అని తెలియజెప్పినప్పుడు యోధారాజు అనే యెషయా బట్టలు చింపుకొని ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థనతో అదోనై వారికి మనవి చేసుకొనగా, ఆ యెషయా యొక్క ప్రార్థన విన్నటువంటి అదోనై వారు, ఈ కీడు నీవు బ్రతికున్న దినములలో జరగదు, కానీ నీవు ఆ కీడు చూడుకుంటావు. అంటే నీవు చనిపోయిన తర్వాత ఆ కీడు యోధా మీదకి, అవిధేయులైనటువంటి యోధా జనాంగాన్ని మీదకి రాబోతుందని మరి అదనేవారు తెలియజేసినట్లుగా, ఆ ప్రవక్తతో తెలియజేసినట్లుగా మనము ఈ అధ్యాయం గమనించగలం. ఆమేన్.